'లైగర్', 'ఖుషి', 'ది ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసితో చేసిన చిత్రం 'కింగ్డమ్'. జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీకి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల రూపాయలకు జరిగింది. ఇక వరల్డ్ వైడ్గా 56 కోట్ల రూపాయల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. వరల్డ్ వైడ్గా 10 రోజులకు గానీ ఈ మూవీ ఇండియాలో 52 కోట్ల రూపాయల నెట్ను, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఇప్పటి వరకు 24 కోట్ల రూపాయల కలెక్షన్స్ను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 రోజులకు 105 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. 11వ రోజు వసూళ్ల విషయానికి వస్తే ఆదివారం కావడంతో బుకింగ్స్ అనేవి బాగానే జరుగుతున్నాయి. 15% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1 కోటి గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ మూవీ వరల్డ్ వైడ్గా 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుంది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకా 9 కోట్ల రూపాయల షేర్ను రాబట్టాలి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎంతవరకు వసూలును రాబడుతుందో.